హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఎగ్జిబిషన్ పార్ట్ 2 అండి. 1 అయితే నిన్న అప్లోడ్ చేశాను. ఇక రేపు ఒక పార్ట్ అయితే వస్తుందండి. 3 పార్ట్స్ అయితే చేశాను, ఎందుకంటే చాలా ఫుల్ ఉందన్నమాట. ఎక్కువ టైం వీడియో పెట్టడానికి అవ్వదు కదా, అందుకనేసి 20 మినిట్స్ 25 మినిట్స్ అలా అయితే వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. కంప్లీట్ వీడియో చూడండి, అక్కడ షాపింగ్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూపించిన నేను డ్రెస్ అయితే ప్యూర్ బెనారసీ డ్రెస్ అండి, చాలా బాగుంది అసలు. ఆ డ్రెస్ ప్రైస్ వచ్చేసి 10,500 అని చెప్పాడండి. ఏంటి అంత స్పెషల్, అంత ప్రైస్ ఏంటి అని అడిగితే అది ప్యూర్ అనేసి అయితే చెప్పారండి. మళ్ళీ నాకైతే అంత ఐడియా లేదు. మీకు ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే ఆ ప్యూరిటీ గురించి నాకు కామెంట్ అయితే చేయండి. ఇక పైన చూపించిన గాగ్రాస్ మొత్తం అలానే 11,000, 14,000, 12,000 అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ అండి. ఇవి చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ క్రీమ్ కలర్ది, అదైతే 300 అటండి ఒకటి. రైట్లోన రాంగ్లోన రెండు సేమ్ ఉందండి. అదేంటి డోర్ మ్యాట్ డౌన్లో ఏమి ఉండదు కదా, పైన ఒకటే ఉంటుంది కదా అంటే, లేదు మేడం ఇది 2 సైడ్స్ ఇలానే వస్తుంది, న్యూ మోడల్ అనేసి అన్నాడు. ఏంటో నాకు ఏం మోడల్ అర్థం అవ్వలేదు. 300 అయితే చెప్పాడండి. ఇవి మొత్తం సోఫా కవర్స్ అండి. సోఫా పైన మనం లైట్ కలర్స్ అనుకోండి డస్ట్ అవుతాయి, పాడవుతాయి అనేసి పైన వేసుకుంటాం కదా కవర్స్, అవి చాలా బాగున్నాయండి. డిజైన్స్ అయితే వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే, మంచి ఇంటీరియర్ కానీ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి నాంపల్లి ఎగ్జిబిషన్. మనం ఇల్లుని ఎంత అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నామో అక్కడ ఐటమ్స్ తీసుకున్నాక మనకు అర్థమవుతుందన్నమాట. ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా, వెళ్ళైతే విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం డోర్ మ్యాట్సే అండి. 100కి 3 ఉన్నాయి, 100కి 4 ఉన్నాయి, 99కి ఒకటి, అలాగా వెరైటీ ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట, క్వాలిటీని బట్టి. ఈ ఫ్రిడ్జ్ కవర్స్ ఉన్నాయి, టేబుల్ కవర్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్ కవర్స్ రౌండ్లో కూడా ఉన్నాయండి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ కవర్ అయితే నేను అడిగాను, 400 అయితే చెప్పాడు. నాకు చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది, అందుకే వద్దని తీసుకోలేదు. మనకి డీమార్ట్లో అయితే 260, 250 ఆ ప్రైస్లో వచ్చేస్తుంది కదా, 180లో కూడా ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్న మోడల్సే కదా ఇవన్నీ, ఇంత మోసుకురావడం ఎందుకనైతే నేను తీసుకోలేదు. ఇక అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది ఆ షాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ ఫ్రాక్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, బటర్ఫ్లై హార్ట్ షేప్ ఫ్రాక్స్. ఇగోండి లగేజ్ మోయడానికి ఇలా ట్రాలీ బ్యాగ్స్ లాగా కూడా తెచ్చుకున్నారు. మంచిగా చాలా బెస్ట్ అండి. ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళైతే అలాంటిది ఒకటి తెచ్చుకోండి, ఎందుకంటే ఆ లగేజ్ పట్టుకొని తిరగాలంటే చాలా కష్టమే అండి ఆ రష్లోన. అందుకని అలాంటి బ్యాగ్ అయితే క్యారీ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను మ్యానిక్యూర్కి ఇది చూపిస్తున్నా కదా డ్రెస్, అదైతే 1850 ఏమో చెప్పాడండి. చాలా బాగుంది, ఒకటే పీస్ ఉందన్నాడు. ఇదిగోండి బొమ్మకి వేసింది కదా, అది ధోతీ ప్యాంటు పైన కుర్తాలాగా. ఈ ఫ్రాక్స్ వచ్చేసి బటర్ఫ్లైవి హార్ట్ షేప్లోనే ఉన్నాయి, 600 ఏమో చెప్పాడు. ఇవి వచ్చేసి రెగ్యులర్ టాప్స్ అనమాట. ఇదిగోండి షార్ట్లో ఉన్నాయండి, ఇవి లాంగ్ లేవు, మళ్ళీ కొత్త మోడల్ అనుకుంటున్నా. ఇగోండి ఇక్కడ ఉండే టాప్స్ అయితే జీన్స్ పైకి అలా బాగుంటాయి. అన్నీ ఒకటే క్లాత్తోనే వెరైటీ డిజైన్స్ అయితే స్టిచ్ చేశారనమాట. ఏదైనా తీసుకొని 799 అని ఉంది ఇక్కడ. ఈ మోడల్కి వచ్చేసి లాంగ్ వాటికి పైన ఉన్నాయి కదా, అవేమో షార్ట్ అనమాట, మనం నడుం వరకే వస్తుంది. జీన్స్ పైకి వేసుకుంటాం కదండి టీషర్ట్ టైపు, ఆ టైపు ఆ లెంత్ వస్తాయన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి 499 ఎంత ఉందండి. ఒకవేళ 499 ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, 499 అండి. కానీ చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి ఇలాంటివి మనకి వేసుకున్న డిగ్నిఫైడ్గా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ వర్క్ కూడా చాలా బాగుంది. క్లాత్ మంచి హ్యాండ్లూమ్ క్లాత్ అనమాట.
ఒకవేళ మీరు ఇలాంటివి ఇష్టపడే వాళ్ళైతే ఇదిగోండి వెస్ట్రన్ టైప్లో కూడా డిజైన్ చేశారండి. ఇదిగోండి ఎంత బాగుంది అదైతే. మనకి జోడియోలో స్టైల్ అప్లలో కనిపిస్తాయి ఆ మోడల్లో కూడా స్టిచ్ చేశారనమాట. ఇదిగోండి ఇవన్నీ చికెన్ కర్రీ టాప్స్ అనమాట. ఫుల్ మొత్తం చికెన్ కర్రీ ఉన్నాయండి. 599 లాంగ్ అనమాట. చాలా బాగున్నాయి. నాకైతే చాలా తక్కువ అనిపించింది అది ప్రైస్. ఒకవేళ వెళ్తే మాత్రం తీసుకోండి. ఇది వచ్చేసి మొత్తం డిన్నర్ సెట్ అనమాట షాప్. కొంచెమే తీసానండి, ఎక్కువ వీడియో తీయలేదు, అలౌడ్ లేదనేసి అన్నాడు. అందుకనేసి స్టార్టింగ్లో కొంచెమే అయితే తీసానమాట. ఇదిగోండి ఇది మొత్తం పైన కోటింగ్ అండి. షోకి బాగుంటుంది కానీ మనం అవి ఫుడ్ తీసుకోవడానికి అయితే మంచిది కాదు హెల్త్ వైజ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో శారీస్ అయితే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా 450, 150, 200 అలా ఉన్నాయంట శారీస్. బయట బోర్డు అయితే పెట్టుంది. సరే ఒకసారి అయితే వెళ్ళి చూద్దామని అయితే చూశాను. కానీ నాకు అస్సలు ఏం నచ్చలేదండి, అస్సలు బాగాలేవు. ఏదైనా షాప్ తీసేస్తుంటే తెచ్చి అమ్ముతారు చూడండి, అలా ఉన్నాయన్నమాట. అస్సలు అంటే అస్సలు బాగాలేవు. అంటే శారీస్ బాగున్నాయి కానీ అన్నీ ఓల్డ్ మోడల్ అనమాట. పాపం కస్టమర్స్ కూడా ఎవరు లేరండి, ఊరికే వస్తున్నారు చూసి ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ శారీస్ ఒకటే కొంచెం నాకు బెటర్ అనిపించింది. 500 చెప్పాడు ఈ శారీస్. ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా ఈ శారీస్. వీటిల్లో 4-5 డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి పళ్ళు, ఇది శారీ మధ్యలో డిజైన్, బార్డర్ అయితే అలా ఉందన్నమాట. ఇదిగోండి ఇది మొత్తం బ్లాక్. ఆ బ్లాక్ అయితే క్లాత్ అంత బాగాలేదండి. ఇది నేను చికెన్ కర్రీ వర్క్ ఏమో అనుకొని చూశాను, కానీ కాదండి, ప్రింట్ అనమాట. అది వాష్ చేస్తే మొత్తం పోతుంది, క్లాత్ కూడా దగ్గరికి మెత్తగా అయిపోతుంది అనుకుంటా. ఇగోండి ఇవన్నీ మొత్తం ఇమిటేషన్ శారీస్ అనమాట. అన్ని ఓల్డ్ మోడల్, అసలు ఏం బాగాలేవండి, ఎవ్వరు తీసుకోవట్లేదు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ వీళ్ళు ఎలా పెట్టారో మళ్ళీ నాకైతే అర్థం అవ్వలేదు. కొంచెం బాధ అనిపించింది అందరు చూసి వెళ్ళిపోతున్నారని. ఇగోండి ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, స్కార్ఫ్స్, లెహంగాస్ ఉన్నాయి, నైటీలు ఉన్నాయి. ఈ బాందిని మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి ప్యూర్ బాందిని అయితే కాదండి, నార్మల్ అనమాట, అంత బాగేం లేవు. ఇంకా అక్కడ నుంచి నేను బయటకైతే వచ్చేసాను. ఇదిగోండి స్కర్ట్స్ కూడా ఉన్నాయి ఇలా బయట. ఇవి వచ్చేసి ప్లాజోస్, కలా సిల్క్ అండి. ఇగోండి లోపల ఇలా ఉంటుంది. షాప్ నేమ్ వచ్చేసి కలా సిల్క్ అంట. సరే చూద్దాం ఏమున్నాయో అనేసి అయితే వెళ్ళాను. ఇగోండి స్టార్టింగ్లో అయితే డ్రెస్ మెటీరియల్స్ అయితే కనిపించాయి. ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి, చాలా బాగున్నాయి. 1800 ఏమో చెప్పాడండి. ప్యూర్ మంగళగిరిని, ఇమిటేషన్ అయితే కాదు. 1800 ఉన్నాయి అనేసి అన్నాడు. అన్నీ చాలా వెరైటీ బార్డర్స్లు అయితే ఉన్నాయి. ఇగోండి ఈ బ్లూ కలరు, ఈ పింక్ బాగా నచ్చిందనమాట నాకు. ఇందులోనే పట్టు శారీస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి పట్టు శారీస్. ఇగోండి ఈ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి 10,500 ఏమో చెప్పాడండి. ఇది కంచిపట్టు అని చెప్పాడండి శారీ అయితే. 10,500 అయితే చెప్పాడు. కలర్ కాంబినేషన్ బాగుందని ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపించాను. అది వీడియో కోసమే అండి, వీడియో కోసం అండి అని అడిగితే చూపించారనమాట. కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది. ఇదిగోండి పళ్ళు, శారీ మొత్తం ఇలా చిన్న బుట్ట టైప్ అయితే ఉంది. కాంబినేషన్ బాగుందండి, కాంబినేషన్ వల్ల లుక్ ఉందనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇగోండి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉందన్నమాట. మొత్తం జెరీ బుట్టాస్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. ఇగోండి అది బిగ్ బార్డర్ వచ్చేసి కిందికి వస్తుంది, స్మాల్ బార్డర్ పైకి. ఇవి కలర్స్ అనమాట. పైన వాళ్ళ దగ్గర ఏమేమి శారీస్ ఉన్నాయన్నది ఒక్కొక్కటి సింగిల్ పీస్ అయితే ఐడియా కోసం వేశారు పైన. ఇగోండి ఇలా మొత్తం మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మెటీరియల్స్ అయితే బాగున్నాయండి, బాగా నచ్చాయి నాకు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం వర్క్ చేసి ఉందండి. క్లాత్ వచ్చేసి ఆర్గన్జా క్లాత్, చాలా బాగుందన్నమాట. నెక్కు ఇగోండి ఇలా వచ్చింది. ఫుల్ గ్రాండ్గా ఉంటాయండి వేసుకుంటే ఇలాంటివి. చున్నీ కూడా చాలా బాగుంది, చున్నీకి కూడా మంచిగా మొత్తం వర్క్ వచ్చేసింది. ఇదిగోండి ఇలా కూడా ఉన్నాయి. ఇది క్లాత్ బాగా స్మూత్గా ఉందన్నమాట.
అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. 1000 రూపీస్ అన్నాడు ఏ మెటీరియల్ అయినా. ఒకవేళ 3-4 మెటీరియల్స్ అలా తీసుకుంటే ఇంకా తగ్గించవచ్చు. ఇగోండి ఇది దుప్పట్టా, ఇది పక్కన సీ గ్రీన్ ఉంది కదా దానిదనమాట దుప్పట్టా. ఇగోండి ఇందాక చూపించే కదా ఆర్గంజాలో సేమ్ అదే. జిమ్మి చూలో కూడా వచ్చాయండి డ్రెస్ మెటీరియల్స్. ఇదిగోండి ఇక్కడ ఈయన ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాడు. అది మొత్తం జిమ్మిచూ క్లాత్ అనమాట. దుపట్టా బాగుందండి. ఇగోండి ఇలా మొత్తం వర్క్ వచ్చేసి ఉందన్నమాట దుపట్టా కూడా జిమ్మిచూనే వచ్చింది. ఇవి వచ్చేసి టాప్స్ అండి. ఇవేమంతా ఏం లేదు, నార్మల్ టాప్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇంకా పక్కనే అదే షాప్లోనే అనమాట మొత్తం లుంగీలు, ఇవన్నీ కాటన్ టవల్స్. ఇవి వచ్చేసి రా సిల్క్ బ్లౌజ్ పీసెస్ అని అయితే చెప్పారండి. కొత్తగా వస్తున్నాయి కదా ఇప్పుడు. ఈ బ్లౌజ్ పీసెస్ ఎంతమంది కొనుక్కున్నారో నాకు కామెంట్ చేయండి. మీరు ఎంత ప్రైస్లో కొన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఒకవేళ తీసుకొని ఉంటే. ఎందుకంటే ఈ బ్లౌజ్ పీస్ అయితే వీళ్ళు ఇక్కడ ఎంత 100 ఏమో చెప్పారండి బ్లౌజ్ పీస్. నాకేమో మా ఇంటి దగ్గర ఒక లైనింగ్స్ తీసుకునే షాప్ ఉందన్నమాట. వాళ్ళైతే సేమ్ అవే బ్లౌజ్ పీసెస్ 200 అయితే చెప్పారు. నాకు రూపాయి కూడా తగ్గదన్నారనమాట. అందుకని చాలా ఎక్కువ అనిపించింది. అందుకే మీరు తీసుకున్న దగ్గర ఎంత ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇక ఈ బ్లాక్ లైన్ చెక్స్ శారీ చూపించా కదా మీకు, అది కూడా మంగళగిరి పట్టు శారీనే అండి. అలా వితౌట్ బార్డర్లో ఉన్నాయంట, ఇలా ప్లెయిన్లో కూడా ఉన్నాయంటండి. ఇదిగోండి పింక్ అనమాట, మంచి పింక్ ఇది. ఇలా ఇష్టపడే వాళ్ళు ప్లెయిన్ ఇలానే కట్టేసుకోవచ్చు. ఏదైనా కలంకారీ బ్లౌజ్ కానీ, ఇప్పుడు కలంకారీ పైన వర్క్ వస్తుంది కదా అలాంటి బ్లౌజ్ కానీ వేసుకొని కట్టేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళ పట్టు శారీస్ ఉంటాయి కదా, వాటి బార్డర్స్ తీసి ఈ శారీ మొత్తం పాడైపోయి ఉంటాయి కాబట్టి ఆ బార్డర్స్ కట్ చేసి ఈ శారీకి అటాచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మా మమ్మీ మ్యారేజ్ శారీ ఉందన్నమాట, అందుకని నేను డార్క్ మెరూన్లో అడిగాను, ఆ కలర్ అయితే లేదన్నారు. ఇదిగోండి ఇది కూడా శారీనే. ఇదైతే నాకు బ్లాంకెట్ లానే అనిపించిందండి. మనం బెడ్ పైన వేసుకుంటాం కదా బ్లాంకెట్స్, సేమ్ అలానే బార్డర్ కానీ క్లాత్ కానీ అలానే ఉందండి. కానీ మనం కలంకారీ శారీ ఎలానో ఆ మోడల్ అనమాట ఇవన్నీ, ఈ షిబోరి ఇవన్నీ. ఈ శారీ వచ్చేసి 1400 ఏమో చెప్పాడండి, కానీ చాలా స్మూత్గా బాగుంది. ఇది వచ్చేసి 700 చెప్పాడు షిబోరి శారీ. ఇది వచ్చేసి పక్కన వల్లి ప్రింట్ ఉందన్నమాట శారీ. నేను ప్రైస్ అడగలేదు అది. ఇవేమో లెనిన్ టైపు, ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉన్నాయి. ఇవేమో 500 అన్నాడు. ఇవన్నీ నార్మల్ మనకి షాప్స్లో అయినా దొరుకుతాయి కదా. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాంకెట్ 1000 రూపీస్ అంటండి. చాలా బాగుంది బ్లాంకెట్ అయితే, ప్యూర్ కాటన్ అనమాట. ఒకసారి చూసేయండి. చుట్టూ బార్డర్ వచ్చింది, మధ్యలో ప్లెయిన్. ఇలా డాన్సింగ్ డాల్ అయితే ఉన్నాయన్నమాట. మధ్యలో ఇదిగోండి అమ్మాయి అబ్బాయి ఇద్దరి బొమ్మ ఉంది. సైడ్కి వచ్చేసి అమ్మాయిది 4 మూలలకి 4 బొమ్మలు అయితే అటాచ్ చేసిందనమాట. దీన్ని అప్లిక్ వర్క్ అంటారు కదా, ఆ టైప్ బ్లాంకెట్ అనమాట. ఇంకా అదే షాప్లోనే లెఫ్ట్ సైడ్ అనమాట ఇది. ఇవి వచ్చేసి టాప్స్ అండి, డైలీ వేర్ టాప్స్. చాలా బాగున్నాయి టాప్స్ అయితే, ప్యూర్ కాటన్ అనమాట. డైలీ వేర్కి బాగుంటాయండి. ఇదిగోండి ఇవి మొత్తం ఇట్లా వల్లి డిజైన్ ఉంది, ఫ్రాక్ మోడల్ ఉంది, స్ట్రైట్ కట్ ఉంది, కొంచెం షార్ట్లోనే ఉంది. అన్ని రకాలు ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే కలంకారీ డిజైన్లో తీసుకోండి. డైలీ వేర్కి బాగుంటాయి, ఇప్పుడు సమ్మర్ కదా. ఇంకోండి ఇవి ప్లాజో అనమాట. ప్లాజో అయితే చాలా బాగుందండి. ఇది ప్రింటెడ్ అయితే 400 అయితే చెప్పిందండి ఆమె. ఫిక్స్ ప్రైస్ అనే అన్నారు, కానీ ఒకవేళ ఒక 3-4 తీసుకుంటే ఒక 100 రూపీస్ అలా తగ్గించవచ్చు. ఇగోండి ఇవి టాప్స్. ఈ లైన్ మొత్తం ఇవి ఉంటాయండి చికెన్ కర్రీవి, చాలా బాగుంటాయి. కాశ్మీరీ వర్క్ అంటారు కదా, ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి, చాలా బాగుంటాయండి అసలు. ఇది వచ్చేసి కొంచెం కాటన్ టైప్ ఉంది క్లాత్, కొంచెం స్టిఫ్గా ఉందండి.
ప్రైజెస్ అన్నీ తక్కువనే ఉన్నాయండి. 200 ఏమో ఉంది టాప్ ఇది, కానీ పల్చగా ఉంటుంది. మళ్ళీ లోపల పెట్టికోట్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇగోండి నేను పైన చూపిస్తున్నా కదా ఫ్రాక్, అలాంటివి ఈ షాప్లో ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇదిగోండి ప్యూర్ జార్జెట్ అనమాట. కలీస్ చూడండి ఒకసారి మీరు, చిన్న కలీస్ అనమాట. అందులో రియల్ మిర్రర్ వర్క్ ఉంది. మొత్తం చేత్తో చేసిన వర్క్ అని అయితే చెప్పాడండి. 2800 చెప్పాడు ఈ డ్రెస్ ప్రైస్ అయితే. మనము ఈ కలర్ మార్చుకోవాలి అనుకుంటే డై కూడా చేయించుకోవచ్చంట, మనకు కావాల్సిన కలరు. ఆ డై చేయించినప్పుడు ఆ థ్రెడ్ ఉంది కదా వర్క్, ఆ థ్రెడ్ కూడా కలర్ చేంజ్ అవుతుందంటండి. అంత మంచి థ్రెడ్తో చేసింది ఇది అని చెప్పాడు. ఇగోండి ఆ పైన ఉన్నవైతే శారీస్ అనమాట, చికెన్ కర్రీ శారీస్. 5 4000 3000 అలా ఉన్నాయని అయితే చెప్పాడు. ఇగోండి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఫుల్ వర్క్ ఉంది. ఇలాంటివి చూడడం కంటే ఇంకా వేసుకుంటే చాలా బాగుంటాయండి. నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి. 2800 చెప్పాడు. ఇక దీని లోపలికి పెట్టికోట్ కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతాయని చెప్పాడండి. పెట్టికోట్స్ అయితే అడుగుదాం అనుకున్నా నేను, అప్పుడు ప్రస్తుతానికి లైటింగ్ ఉండలేదన్నమాట. అందుకని ఇంకా టైం అవుతుందని నేను బయటకు వచ్చాక లైటింగ్ అయితే వచ్చింది, పవర్. ఇంకా అందుకని పెట్టికోట్స్ అయితే చూపించలేదు. ఒకవేళ మళ్ళీ వెళ్తే నేనైతే పెట్టికోట్స్ కూడా చూపిస్తాను. ఇవి పైన మొత్తం ఇలా, ఇవి కొంచెం దగ్గరకు ఉంటాయండి, కలీస్ ఎక్కువ ఉండవు. విత్ బాటమ్తో కూడా ఉన్నాయి. ఒకవేళ మనకి టాప్స్ ఉన్నాయి అంటే అలా ఓన్లీ బాటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చూపించేవి ఇగోండి మామూలు టాప్స్ అనమాట, కట్స్ టాప్స్. అవి కూడా బాగుంటాయి. మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయి కదా అలాంటివి. ఇకండి అప్పుడే చీకటి పడుతూ ఉందన్నమాట. ఇంకా సరే నెక్స్ట్ ఏ షాప్కి వెళ్దామని చూస్తున్నా అండి. మనం ఏ లైన్కి వెళ్ళి ఏ లైన్కి వస్తున్నామో అర్థం అవుదండి ఎగ్జిబిషన్లో అయితే. ఈ లైన్ మొత్తం అవే ఉంటాయండి, కాటన్లోనా జార్జెట్లోనా అలా రకరకాలు ఉంటాయన్నమాట. ఇగోండి మీ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అవే. ఇంకా ఈ షాప్లో వచ్చేసి ఎనీ మెటీరియల్ 999 అని అయితే చెప్పాడండి. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు కనుక వెళ్తే, నేను ఇప్పుడు నేమ్ కూడా చూపించా కదా మీకు, విజిట్ చేయండి. మెటీరియల్స్ అయితే ఎంత బాగున్నాయంటే 1000 రూపీస్ అంటే అస్సలు నమ్మలేమండి. ఇక మంచిగా స్టిచ్ ఒకటి చేంజ్ చేసుకోండి, ఒక 4000 అని చెప్పినా కూడా నమ్ముతారనమాట, అంత బాగున్నాయి. టాప్ బాటమ్ చున్నీ అనమాట, 3 సెట్ వచ్చేస్తాయి. ఇగోండి దుప్పట్టా కూడా మంచి వర్క్తో ఎంత బాగున్నాయి చూడండి. ఏదైనా తీసుకొని 999 అని అయితే చెప్పాడనమాట. ఇగోండి ఈ దుప్పట్టా చూడండి ఎంత వర్క్ ఉంది అసలు. మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ షాప్ వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ అయితే చేయండి. ఇక ఇటు సైడ్ అదే షాప్లోనే రైట్ సైడ్ అయితే ఇలా జెంట్స్కి కుర్తాస్ అయితే ఉంటాయన్నమాట, హ్యాండ్లూమ్ కుర్తాస్. ఇంకా ఈ పక్కనే వచ్చేసి ఇగోండి కర్టన్స్ అనమాట, ట్రాన్స్పరెంట్ కర్టన్స్. ఇంకా ఇవి కూడా టేబుల్ మ్యాట్స్ అనమాట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ మ్యాట్స్, మళ్ళీ షెల్ఫ్లో వేసుకుంటాం కదా మనం, ఆ మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇగోండి ఇది కూడా 400 500 చెప్పాడండి, కానీ క్వాలిటీ బాగుంది. ఇంతకుముందు చూసిన షాప్లో కంటే ఇది మంచిగా అనిపించింది. ఇగోండి ఇది వచ్చేసి మొత్తం మనం డైనింగ్ టేబుల్ పైన, టీవీ కౌంటర్ దగ్గర ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ షోకి పెట్టుకుంటాం కదా, అలాగే యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇవి కూడా చాలా వెరైటీసే ఉన్నాయి, రకరకాలు. కానీ చాలా ఫాస్ట్గా పిల్లలు ఉంటే మాత్రం ఇలాంటి చినిగిపోతాయండి. ఇదిగోండి అక్కడే ఆల్రెడీ కొంచెం చినిగిపోయి ఉంది. కర్టన్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా వెరైటీ కర్టన్స్ అయితే ఉన్నాయి ఈ షాప్లో. మంచి లైట్ కలర్స్, డార్క్ కలర్స్, మనం ఎలా ఇష్టపడతామో ఆ టైప్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఒకవేళ మీ ఇంటిని బట్టి మాకు ఇలా కావాలి అనుకుంటున్నాము అని వాళ్ళకి ఐడియాస్ చెప్పినా కూడా మీకు చేసిస్తారనమాట. వాళ్ళకి హైదరాబాద్లో ఎక్కడో షాప్ ఉంది. మీరు ఒకవేళ ఎగ్జిబిషన్ మొత్తం అయిపోయినా కూడా అక్కడ విజిట్ చేస్తే వాళ్ళు చేసిస్తారు.
ఇవి మొత్తం బ్లాంకెట్స్ అండి. నేను లాస్ట్ ఇయర్ బ్లాంకెట్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ. ఇంకా ఇప్పటికీ వాడుతున్నాను నేను పిల్లో కవర్స్, బ్లాంకెట్స్. ఇగోండి ఇవి వచ్చేసి దుపట్టాస్. ఈ షాప్లో మొత్తం ఇలాంటి వెరైటీ ఐటమ్ ఉంటుందన్నమాట, డ్రెస్సెస్. ఇది ఏం వర్క్ అంటారో నాకు అంత ఐడియా లేదండి. ఇంకా ఇదిగోండి రష్ ఎలా ఉంది అసలు. ఇంకా ఇవి కూడా మొత్తము బ్లాంకెట్సేనండి. 1000కి 4, 1000కి 3 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నాయండి. చిన్నపిల్లలకి ఒక 3-4 ఇయర్స్ పాపకైతే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఫుల్ వర్క్ ఉందండి, అసలు చాలా బాగుంది. అనార్కలి డ్రెస్ లాగా అనమాట. కింద బాటమ్, పైన టాప్ మొత్తం వర్క్ వచ్చింది. చూడండి ఎంత బాగుంది. ఏదైనా తీసుకొని 750 అని చెప్పాడండి. ఇగోండి ప్యాంటుకి కూడా వర్క్ ఉంది, హ్యాండ్స్కి ఫ్రంట్ ఎంత వర్క్ ఉంది చూడండి. ఇంకా బ్యాగ్ కూడా ఇచ్చాడు చిన్నగా, పర్స్ టైపు. కలర్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఒకవేళ వెళ్తే కనుక మీరు ఇక్కడైతే పర్చేస్ చేయండి, తీసుకోండి, చాలా బాగుంది అసలు. 750 అంటే ఏమొస్తుందండి, నైట్ డ్రెస్ కూడా రావట్లేదు పిల్లలకి. ఇది టాప్ బాటమ్ వస్తుంది, మంచి పార్టీ వేర్ ఉంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, బ్లాక్లోన. ఇదిగోండి ఇట్లా లైట్ క్రీమ్ కలర్, స్కై బ్లూ కలర్, రామా గ్రీన్, అన్ని కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి వర్క్. అది మిర్రర్ కూడా రియల్ మిర్రర్ అనమాట. ఒకవేళ వెళ్తే కనుక మీకు చిన్న పిల్లలు ఉంటే మాత్రం తీసుకోండి. ఓన్లీ ఆ సైజువే ఉన్నాయండి, ఇంకా పెద్దవి చిన్నవి అలా ఏం లేవు. ఇంకా ఇవి వచ్చేసి ఆపోజిట్లోనే ఉందన్నమాట. ఇవి నార్మల్గా ఇట్లా సైడ్కే పెట్టి ఉంటారండి, షాప్ అని ఏం లేదు. ఈ టాప్ అయితే 200 అయితే చెప్పాడండి, ఏది తీసుకొని 200. ఇంకా రేమండ్స్ కూడా ఉందండి ఇక్కడ, బ్రాండెడ్ ఒక షాప్ అయితే ఉందన్నమాట రేమండ్స్ వాళ్ళది. ఇందులో కూడా ఆఫర్ పెట్టాడు, రేమండ్స్ హోమ్. ఇంకా ఇవి వచ్చేసి మనం సోఫా పైన వేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ పైన సింగిల్ లైన్ వేస్తారు కదండి, ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్ అయింది, అలా కూడా వేసుకోవచ్చు అనమాట. మనం డెకోర్ లాగా అనమాట, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు అలాగా వేసుకోవచ్చు అనమాట. ఇవి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అనమాట, చాలా వెరైటీస్ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ వెరైటీ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి, క్వాలిటీ అయితే బాగుంటాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఏమన్నారు, గోబీ మంచూరి చేసుకుని పౌడర్ అనమాట. ఓన్లీ మనం గోబీ అలా కట్ చేసుకొని ఆ మసాలా ఒకటే అందులో కలుపుకుంటే చాలటండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ప్రతి ఇయర్ ఉంటుంది ఇది నాంపల్లిలో. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ట్రై అయితే చేయండి వెళ్ళినప్పుడు. కానీ మాకైతే అంత నచ్చలేదు, మేము తెచ్చి ఒకసారి యూజ్ చేసి పడేసామన్నమాట. ఇవి వచ్చేసి మొత్తము ఇవండి, నిప్పట్లు ఒత్తుతాం కదా, అదే అప్పాల్లాగా ఒత్తుకునేవన్నమాట. ఇవి చపాతీవి, గ్రానైట్ అనమాట. ఇవి చపాతీ ఒత్తుకునే స్టాండ్స్. ఇగోండి స్టీల్ది ఉంది. ఇది వచ్చేసి వుడ్తో చేశారండి, నిప్పట్లు ఒత్తేదనమాట. 740 ఉంది ప్రైస్ వచ్చేసి. ఇవన్నీ మొత్తం గ్రానైట్తోన ఉన్నాయి, వుడ్తోన. ఇవి మొత్తం స్టీల్ సామాన్లు. ఇది డీమార్ట్, ఇలా మనకి మా స్ట్రీట్లో ఉంటాయి కదండి చిన్న చిన్న ఐటమ్స్ దొరికే షాప్స్ అన్నీ, ఎక్కడంటే అక్కడ ఉంటాయి కదా, అలాంటి షాప్ అనమాట ఇది. ఇది మోమోస్ చేసేది. ఇలాగ మొత్తం ఇది ఇగోండి, చిన్న చిట్టి ఇడ్లీ అంటాం కదా, అలాంటి స్టాండ్ అనమాట అది. ఇగోండి మొత్తం అవే ఉన్నాయన్నమాట. డీమార్ట్లో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి మనకి. ఇంకా ఇవేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎక్కడైనా దొరుకుతాయి కదా అనేసి. ఇంకా లోపల కూడా రష్ ఉన్నారండి, అందుకని లోపల వరకు వెళ్ళి అయితే తీయలేదు నేను వీడియో. ఈ స్టార్టింగ్లోనైతే అలా చూపించాను. ఇంకా షాపింగ్ చాలా ఉందండి, నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఓకే అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.